సందర్భంగా నమస్కారం చేస్తూ సవారిగుంట 12వ వార్డు, ఈ వార్డులో శంకరయ్య, గంగాధరం వీళ్ళ ద్వారా ఈ ఏరియా మొత్తం కూడా బాగా నీటి మునకిది. వర్షం వస్తే ఇక్కడ తిరగలేని పరిస్థితి. అయితే నేను అప్పుడు సందర్శించి దీన్ని ఒక మోడల్గా చేయాలనే కాన్సెప్ట్తో దీన్నంతా కూడా ఇక్కడ నీళ్లు రాకుండా బాగా రోడ్లు వేసి లైటింగ్ ఇచ్చి అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసాం. గతంలో వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చాం. ఇక్కడ తాగేదానికి నీళ్లు ఇబ్బందిగా ఉంటే దానికి కూడా వాటర్ ప్లాంట్ ఇచ్చి దీన్ని ఒక మోడల్గా తయారు చేసాం. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనీసం అదేదైనా రిపేర్ వస్తే కూడా చేయలేని పరిస్థితి. లైట్ ఆరిపోతే వెలిగించే పరిస్థితి ఈరోజు లేదు. ఈ 5 సంవత్సరాల్లో లైట్ వెలిగించే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎల్ఈడి బల్బులు వేయాలనే కాన్సెప్ట్తో వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం కూడా ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అన్ని దగ్గర లైట్ అవుతున్నాయంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అని ఎవరు తెలియజేస్తాను. అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు టైంలోనే. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ నేను శాసనసభ్యునిగా, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ద్వారా తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేశామని చెప్పని కూడా తెలియజేస్తాను. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో ప్రజలందరికీ ఒకటే తెలియజేసేది, సోదరి సోదరుమణులకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉండింది, ఈరోజు ఏ విధంగా ఒకసారి గమనించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగాయి. ఈరోజు మీ బిడ్డలు చదువుకొని ఉంటే ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. అదే చంద్రబాబు నాయుడు అంటే పరిశ్రమలు వచ్చేటి. మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 1000 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉంది. దానిలో పరిశ్రమలకు ఇస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కనుగొనేటి. ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అందుకని రేపు రాబోయే రోజుల్లో మళ్ళా సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకి అభివృద్ధి కార్యక్రమాలు, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పి తెలియజేస్తున్నాం.